నమస్తే ఎస్ఆర్కే న్యూస్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాజధాని రైతులపై చంద్రబాబు ప్రశంసల వర్షం. పవిత్ర జలాలు మట్టి మనల్ని కాపాడాయని వ్యాఖ్య. ప్రజలతో కలిసి పోరాటం చేద్దాం. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ శ్రేణులకి పిలుపునిచ్చిన జగన్. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు పర్యటన. వైసీపీ కూల్చిన నిర్మాణాల పరిశీలన. రాష్ట్ర రాజధాని కోసం 1631 రోజుల పాటు సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత అమరావతి రైతులకే దక్కుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి, పోలవరం అని ఎవరూ పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా ఉండాలనే ఉద్దేశంతో రాజధాని నిర్మాణాన్ని చేపట్టామని చెప్పారు. పోలవరం పూర్తయితే రాయలసీమ రతనాల సీమగా మారుతుందని, పోలవరాన్ని వైసీపీ ప్రభుత్వం గోదావరిలో కలిపేసిందని నిపుణులు చెరిగారు. రాజధాని రైతులు చేసిన 1631 రోజుల ఉద్యమాన్ని కలిపితే వైసీపీకి వచ్చిన సీట్ల సంఖ్య వచ్చిందని ఎద్దేవా చేశారు. పవిత్ర జలాలు మట్టి తీసుకువచ్చి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతం కాబట్టి ఆ మట్టే ఇప్పుడు మనల్ని కాపాడుతుందని అన్నారు. రాజధానిలో ఏర్పాటు చేసిన నమూనాలను కాపాడుకోవడానికి రైతులు విశ్వ ప్రయత్నాలు చేశారని గుర్తు చేశారు. ఎక్కువ షేక్ వస్తుంది ఎన్ని టీవీ రైతులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఈరోజు మీరందరూ కూడా చాలా రోజులుగా ఆందోళన చేస్తున్నారు. 1631 రోజులు ఆందోళన చేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ అభివృద్ధి జరుగుతుందనే నమ్మకంతో ఆందోళన అజిటేషన్ విరమించారు. ఇది ప్రపంచంలో ఒక చరిత్ర. ఒక రాజధాని కోసం, అమరావతి కోసం సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత ఇక్కడుండే రైతులకే దక్కుతుంది. మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందనలు. మీ చొరవ, మీరు పోరాడిన విధానం చూస్తే ఇది భావితరాలకు కూడా ఒక ఆదర్శంగా నిలిచిపోతుంది. అయితే ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు అమరావతి అనగానే ప్రపంచమంతా కూడా గుర్తించే పరిస్థితికి వచ్చారు. అయితే ఈరోజు ఒక విషయం ఎక్కువంటే అందుకు గుర్తుపెట్టుకోవాల్సిన, ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ. ఏపీ అంటే ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం. అమరావతి మనందరికీ ఒక చిరునామా, ఒక ప్రజా రాజధానిగా 5 కోట్ల ప్రజానీకానికి ఒక దశ దిశ నిర్దేశించే రాజధానిగా, మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే రాజధానిగా, ఎవరైనా ఏదైనా చిన్న పనులు చేసుకోవాలంటే ఏ చెన్నైకో, బెంగళూరుకో, హైదరాబాదుకో పాసి పనులు కూడా పోకుండా గర్వంగా నాకు ఒక రాజధాని ఉంది, ఇక్కడ పని చేసుకోగలుగుతానని చెప్పడానికి నిర్మాణం చేపట్టినటువంటి రాజధాని ఇది. అలాంటి రాజధాని ఈరోజు మనం చూస్తే అతలాకుతలం చేశారు. ఆ డీటెయిల్స్ కూడా నేను వస్తాను. అదే సమయంలో పోలవరం దక్షిణ భారతదేశంలో ఎక్కువ నీళ్లుండే నది గోదావరి నది. పోలవరం పూర్తి చేస్తే, నదుల అనుసంధానం జరిగితే రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ రెండు కూడా మనం ఒక్కసారి ఆలోచించుకున్నప్పుడు రాష్ట్ర విభజన జరిగింది. హేతుబద్ధత లేదని పోరాడాం. అన్యాయం జరిగిందని అందరం కూడా గట్టిగా నిలదీసే పరిస్థితికి వచ్చాం. ఆ సందర్భంలో
ఒక ఆర్థిక నగరమైనటువంటి హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రానికి వెళ్తుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ ఒక నగరం కట్టుకోవాలంటే దీనికి తోడ్పాటు ఇస్తామని, ఇంకొక పక్క పోలవరాన్ని పూర్తి చేస్తే ఈ రాష్ట్రానికి కొంతవరకు వెసులుబాటు వస్తుందనే ఉద్దేశంతోనే ఈ రెంటికి కూడా విభజన చట్టంలోనే ప్రత్యేకంగా మెన్షన్ చేస్తూ ఒక పక్క పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా అమరావతికి ఆర్థిక సహాయం చేయడానికి ముందుకొచ్చారు. అయితే ఈరోజు మనం చూస్తా ఉంటే రెండు కూడా ఈరోజు రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజల్ని ఓటే నేను కోరుతున్నా. ఈరోజు ఏదైతే మాకు ఓట్లు వేశారు ఇది ఒక హిస్టారికల్ విక్టరీ. చరిత్రలో నేను 45 సంవత్సరాలుగా చూశాను కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారతదేశ చరిత్రలో కూడా ఇంత పెద్ద విక్టరీ ఎప్పుడూ రాలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే వన్ సైడెడ్గా ఇలాంటి ముఖ్యమంత్రి పనికి రాడు, ఇతను అవసరం లేదని తీర్పిచ్చి బ్రహ్మాండంగా ప్రజలు ముందుకు వచ్చారు. 95,000 మెజారిటీ ఒక నియోజకవర్గంలో 11 సీట్లు కూడా రాలా వీళ్లకు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో. దుష్ట పరిపాలన అనడానికి దీనికంటే వేరే తార్కాణం అవసరం లేదు. కానీ మమ్మల్ని గెలిపించారు. అంతటితోనే రాష్ట్రంలో ఉండే ప్రజల యొక్క బాధ్యత అయిపోలేదు. ఆ విషయం నేను గుర్తు చేయదలుచుకున్నాను. అనునిత్యం మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాజకీయాలకు పనికిరాని వ్యక్తి, ముఖ్యమంత్రికి అర్హత లేని వ్యక్తి ఆ పదవి వస్తే ఏం చేస్తాడో 5 సంవత్సరాలు మనం చూశాం. ఈరోజు పోలవరం కానీ అమరావతి కానీ వ్యక్తిగత సంపద కాదు. ఏ ఒక్క వ్యక్తికో, ఏ ఒక్క వర్గానికో, ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమైంది కాదు. కానీ ఇది ఒక సంపద కేంద్రం. ఒక సంపద సృష్టిస్తే అది సమాజానికి పనికొస్తుంది. అదే సమయంలో వ్యక్తులు బాగుపడతారు, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వ ఆదాయం పెరిగితే సంక్షేమ కార్యక్రమాలు చేసేందుకు అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు ప్రలోభాలు, మోసాలు గుర్తించి 2029లో తిరిగి తమ పార్టీని అధికారంలోకి తీసుకువస్తారని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం పార్టీ నాయకులతో జగన్ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా జగన్ మాట్లాడుతూ తమకి వయసుతో పాటు సత్తువ కూడా ఉందని, చంద్రబాబు పాపాలు పండే కొద్దీ ప్రజలతో కలిసి వైసీపీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ఇప్పటికే అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన నిధులు విడుదల చేసేదని గుర్తు చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలో సీఎం చంద్రబాబు నాయుడు గురువారం పర్యటించారు. వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యల నిర్లక్ష్యానికి గురైన నిర్మాణాలను స్వయంగా రంగంలోనికి దిగి చంద్రబాబు పరిశీలించారు. ఉండవల్లిలోని నివాసం నుండి బయలుదేరిన చంద్రబాబు మొట్టమొదటిగా ప్రజావేదిక శిథిలాలను పరిశీలించారు. అనంతరం ఉద్దండరాయిని పాలెం వెళ్లి రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతంలో మోకాళ్లపై కూర్చొని నమస్కరించారు. రాజధాని ప్రాంత రైతులతో పాటు ఎమ్మెల్యేలు, సిఆర్డీఏ అధికారులు చంద్రబాబు పర్యటనలో పాల్గొన్నారు. నీట్ పరీక్షల్లో అక్రమాలపై విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. ఈ డిమాండ్తోనే చంద్రమౌళి నగర్ నుండి లక్ష్మీపురం మదర్ తెరిసా విగ్రహం వరకు గురువారం ఎస్ఎఫ్ఐ ర్యాలీ నిర్వహించింది. ఇందులో భాగంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కిరణ్ మాట్లాడుతూ నీట్ పరీక్ష నిర్వహిస్తున్న ఎన్టీఏ ఏజెన్సీని తక్షణమే రద్దు చేయాలని, ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రంలోని వైద్య విద్యా ప్రవేశ పరీక్షలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వాలు చెలగాటం ఆడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షురాలు సుచరిత, జిల్లా సహాయ కార్యదర్శి సుభాష్, యశ్వంత్, షంహిద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్రంలో ఆ రాష్ట్రంలోనే నిర్వహించాలి, రాష్ట్రాల్లోనే నీట్ ఎగ్జామ్ ని నిర్వహించాలి, రాష్ట్రాల్లోనే నీట్ ఎగ్జామ్ ని కేంద్ర ప్రభుత్వం
ఇటీవల నీట్ ఎగ్జామ్ రిజల్ట్ని అనౌన్స్ చేసింది. అనూహ్యంగా 68 మందికి ఫస్ట్ ర్యాంక్ రావటం, అదేవిధంగా ఒకే సెంటర్లో రాసినటువంటి విద్యార్థులకు 8 మందికి ఫస్ట్ ర్యాంక్ రావటం దేశ చరిత్రలో ఇదే ఫస్ట్ టైము. జూన్ 14 రావాల్సినటువంటి నీట్ రిజల్ట్ ఎలక్షన్ రిజల్ట్ రోజున జూన్ 4నే రావడాన్ని దేశంలో ఉన్నటువంటి విద్యావేత్తలకు విద్యార్థులకు ఆందోళన కలిగించింది. ఓవరాల్గా నీట్ ఎగ్జామ్కి ముందే హర్యానా, బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అయ్యింది. దీని మీద విచారణ జరిపించాలని తల్లిదండ్రులు ఆందోళన చేశారు. ఇవేమీ పట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా ఎగ్జామ్ రిజల్ట్ను ముందుకు తీసుకొచ్చి వదిలారు. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అనేక మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లను కోల్పోయారు. కేవలం డబ్బుల కోసం విద్యార్థుల భవిష్యత్తుతోటి నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ చేసి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. వీళ్ళని వెంటనే శిక్షించాలి, బాధపడ్డటువంటి విద్యార్థులకి న్యాయం చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ ఆందోళన జరుగుతున్నాయి. నిన్న సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. తప్పు జరిగితే ఒప్పుకోండి, మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయండి అనే వాదనలతో చేసింది. అయినా సరే నిన్న అనూహ్యంగా నీట్ బదులు నెట్ ఎగ్జామ్ రద్దు చేస్తున్నాం అనేటువంటి పేరుతోటి విద్యార్థి పోరాటాలని మాయపుచ్చే విధంగా నెట్ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేశారు. నీట్ ఎగ్జామ్ని కాదు. మేము డిమాండ్ చేస్తున్నాం, ఈరోజు నీట్ ఎగ్జామ్ని రద్దు చేయాలి, మళ్ళీ నీట్ ఎగ్జామ్ని కండక్ట్ చేయాలి. ఇలాంటి అవకతవకలు జరిగి దేశవ్యాప్తంగా విద్యార్థులు నష్టపోకూడదంటే పాత పద్ధతిలోనే నీట్ ఎగ్జామ్ నిర్వహించాలి. అలా నిర్వహిస్తేనే ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు ఆ రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు పొందేందుకు అనూహ్యంగా ఉండిద్ది. టీడీపీ ప్రభుత్వం విద్యార్థుల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రవేశపెడుతున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తుకి బాటలు వేసుకోవాలని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ సూచించారు. గుంటూరు 1 టౌన్ పాత బస్టాండ్ సమీపంలోని పరీక్షా భవన్లో పాఠశాలల విద్యార్థులకి గురువారం నజీర్ పాఠ్య పుస్తకాలు, బ్యాగులు పంపిణీ చేశారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకుని వస్తుందని అన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి శైలజ, ఉర్దూ డిఈ కాసిం, ఇతర విద్యాశాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈరోజు మన స్కూల్ ప్రారంభించినటువంటి ఈరోజు ఏంటంటే స్కూల్ ప్రారంభించి 2 days కింద 1 week లోపలే ప్రభుత్వం కొత్తగా ఏర్పడినా కూడా ఈ అందరూ కూడా పోస్టరీ మీ దగ్గరికి పంపించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు ముందుగా మనందరి ముఖ్యమంత్రి ఎవరు? మన ముఖ్యమంత్రి ఎవరు? ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఎవరు? చెప్పండి. వెరీ గుడ్. ముఖ్యమంత్రి గారికి మీరందరూ కూడా థ్యాంక్స్ చెప్తూ ఒకసారి క్లాస్ కొట్టారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, ముఖ్యంగా విద్యార్థులు కానీ, ఉపాధ్యాయులు కానీ, వ్యాపారస్తులు కానీ అందరూ కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఒక ఆలోచనతో ఉన్నటువంటి పరిస్థితి. మీరందరూ కూడా విద్యార్థులు ఉన్నటువంటి వాళ్ళు స్కూల్స్ లో చదువుతా ఉన్నారు. గతంలో ఎప్పుడు కూడా ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ అని మనందరూ కూడా ఒక తేడా కనిపించేది. కానీ రాబోయేటువంటి రోజుల్లో ఆ తేడా లేకుండా పూర్తిగా ప్రైవేట్ స్కూల్స్ తో పాటు ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ కూడా రాబోతున్నాయనే విషయాన్ని మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చూస్తా ఉన్నాం ఎన్సీఆర్టీ సిలబస్ ఒక పక్కన, అలాగే నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ కూడా మీ అందరూ కూడా అర్థమయ్యేటువంటి విధంగా ఇంగ్లీష్ లో ఒక పక్కన, తెలుగులో ఒక పక్కన టెక్స్ట్ బుక్స్ కూడా వస్తా ఉన్నాయి. ప్రభుత్వం మీరందరూ కూడా అనుకుంటా ఉంటారు ప్రైవేట్ స్కూల్స్ లో గొప్పగా చెప్తారని, కానీ ప్రైవేట్ స్కూల్స్ కన్నా గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్నటువంటి టీచర్స్ చాలా అనుభవం కలిగినటువంటి టీచర్స్ ని గవర్నమెంట్ స్కూల్స్ లో పెడతారు. ప్రైవేట్ స్కూల్స్ లో అప్పుడప్పుడే చదువుకొని అప్పుడప్పుడే టీచర్స్ అవుతారు. కానీ గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్నటువంటి టీచర్స్ అందరూ కూడా లాంగ్ స్టాండింగ్ గా ఎగ్జామ్స్ రాసి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఎన్నికై వచ్చినటువంటి టీచర్స్ నే గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. అందుకని మీరు ప్రైవేట్ స్కూల్స్ వైపు ఎవరు కూడా చూడకుండా మీరందరూ కూడా మంచి స్కూల్లో చదువుతున్నారు అనేటువంటి ఫీలింగ్ ని స్టూడెంట్స్ మీరందరూ కూడా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
మీ ఇంటి పక్కన ఎవరో హాస్పిటల్లోనో లేకపోతే భాషలోనో చదువుతున్నారనే ఆలోచన పక్కన పెట్టండి. నేను ఫలానా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నానని చెప్పి గొప్పగా మీరందరూ కూడా ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అని అరుదైన వ్యాధితో బాధపడుతున్న 9 నెలల చిన్నారి చికిత్స కోసం ఆర్థిక సహాయం చేయాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఆతకూరి ఆంజనేయులతో పాటు పాప కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. జిన్నా టవర్ సెంటర్లోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో గురువారం వారు మాట్లాడారు. చిన్నారి సమస్య శాశ్వత పరిష్కారానికి సంబంధించి అమెరికాలో ఇంజెక్షన్ దొరుకుతుందని, దాని విలువ 16 కోట్లు ఉంటుందని చెప్పారు. దాతలు స్పందించి చిన్నారి చికిత్స కోసం సహాయం చేయాలని అభ్యర్థించారు. ఒక చిన్న పాప 9 నెలల ఆమెకి అయితే ఆ అమ్మాయి గాలి పీల్చుకోవడం కానీ మింగడం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం కాకుండా 6వ నెలప్పుడు ఆ అమ్మాయికి అన్నప్రాసన చేయాలని కింద పండేసినప్పుడు అమ్మాయి ముందుకు జరగలేక అక్కడే ఉన్నప్పుడు ఇక అనుమానం వచ్చింది. వచ్చి కొన్ని హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించిన తర్వాత హాస్పిటల్లో మెడిసిన్ వాడినా ఫిజియోథెరపీ చేసినా ఏ రకమైన రెస్పాన్స్ రాకపోవటం వల్ల వాళ్ళు బెంగళూరులో ఉన్నటువంటి బాపిస్ట్ హాస్పిటల్కి ఒక శాంపిల్ పంపించి 40 రోజుల తర్వాత అక్కడ రిపోర్ట్ పంపించడం జరిగింది. ఆ రిపోర్ట్లో ఉన్న పరిస్థితి ఏంటంటే ఆ ఇంజక్షన్ ఎక్కడ తయారు చేయబడవు, ఓన్లీ అమెరికాలో తయారు చేస్తారు. ఆ అమెరికాలో తయారు చేసిన ఇంజక్షను $2.1 మిలియన్ అవుద్ది. అంటే మన ఇండియా కరెన్సీ ప్రకారం 16 కోట్ల రూపాయలు అయ్యే పరిస్థితి ఉంది. అది చేస్తేనే ఆ అమ్మాయి జీవితం బాగుపడుద్ది, వెండిపూస బాగుపడుద్ది. ఆ ఇంజక్షన్ ఎక్కడ అమెరికాలో తప్ప ఇక్కడ ఎక్కడ దొరికే పరిస్థితి లేదు. ఆ అమ్మాయి ఆ మనరాలు ఎవరంటే మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్ తూనుకుంట నాగేశ్వరరావు గారి యొక్క 3వ సంతానం యొక్క కూతురు హితైషి. ఆ అమ్మాయికి ఇంజక్షన్ చేయాలి అంటే సామాన్య మానవుడు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ అది చేసే అవకాశం లేదు. కాబట్టి ఏంటంటే అందరం రిక్వెస్ట్ చేసే అవకాశం ఏంటంటే దవికి మనం ఎన్నో ఖర్చులు పెడతా ఉంటాం. మనం అనేక రకాలైనటువంటి దాన ధర్మాలు చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ అమ్మాయి యొక్క జీవితం ప్రాణాన్ని కాపాడగలిగితే తప్పనిసరిగా భగవంతుడు మనకు మేలు చేసే అవకాశం ఉంటుంది. నీట్ పరీక్ష ప్రశ్న పత్రాల లీకేజ్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఇదే అంశంపై గురువారం కొత్తపేటలోని భగత్ సింగ్ బొమ్మ సెంటర్లో విద్యార్థి సంఘాల నాయకులు మోకాళ్లపై కూర్చొని తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు నాజర్జీ, వలీతో పాటు జంగాల చైతన్య మాట్లాడారు. నీట్ ప్రశ్న పత్రాన్ని రద్దు చేయకపోవడానికి కారణమేమిటో 24 లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులకి సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. యశ్వంత్, దుడ్డా సాయి, గణేష్, అజయ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటీవల మే 5వ తారీఖు నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాంట్లో ఎగ్జామ్ తర్వాత రోజు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా నార్త్ రాష్ట్రాల్లో అయ్యా ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది, టెలిగ్రాముల్లో వాట్సాప్లో చక్కలు కొడుతుందని చెప్పని కోర్టుకు వెళ్ళినా కూడా కోర్టు ఆ రోజు జడ్జి గారు చూద్దాం చేద్దాం సమీక్షిస్తామన్నారు. కానీ జూన్ 14వ తేదీ విడుదలవలసినటువంటి నీట్ పరీక్ష రిజల్ట్స్ని కుట్రపూరితంగా దేశంలో మీడియాని, ప్రజానికాన్ని, విద్యార్థుల్ని పక్కతో పట్టించడానికే ఆ రోజు ఎలక్షన్స్ రిజల్ట్స్ రోజున జూన్ 4వ తేదీన విడుదల చేశారు. ఇదో పెద్ద కుట్ర అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు నిన్న బీహార్ రాష్ట్రంలో ఈరోజు అనురాగ్ యాదవ్ కుమార్ అనే వ్యక్తి అయ్యా మా బాబాయ్
జూనియర్ ఇంజనీర్ ఉద్యోగం చేస్తాడు. నాకు ముందు రోజు రాత్రి ఎగ్జామ్ పేపర్ పంపించాలని చెప్పని ఒప్పుకున్నా కూడా ఇంతవరకు ఎగ్జామ్ రద్దు చేయలేదు. ఈరోజు మేము ఏఎస్ఆర్కి అడుగుతూ ఉన్నాం. 2-3 సంవత్సరాలుగా లాంగ్ టర్మ్లోకి వెళ్ళి ఈరోజు తల్లిదండ్రులు లక్షల రూపాయలు వెచ్చించి కోచింగ్ సెంటర్లో జాయిన్ చేపిస్తే ఈరోజు మీరు మాత్రం ఈరోజు వాళ్ళు పేపర్లు అమ్ముకుంటూ ఉన్నారు. దేశ చరిత్ర లేని విధంగా 2016 నుంచి నీటి మొదలైతే ఈ భారతదేశంలో కేవలం ఒకళ్ళు ఏదో టాపర్స్ వస్తారు. కానీ హర్యానా అనే రాష్ట్రంలో ఒకే ఒక ఎగ్జామ్ సెంటర్లో 8 మంది విద్యార్థులకి 700కి 720కి 720 వచ్చినాయి. ఎట్లా వస్తాయని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి తక్షణమే రీనీటిని ఈరోజు నిర్వహించాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దేశంలో ఏదైతే వైద్య విద్యని అభ్యసించడానికి నీట్ ఎగ్జామ్ రాస్తారో ఆ యొక్క నీట్ ఎగ్జామ్ అక్రమం అవినీతి జరిగిందని దేశవ్యాప్తంగా దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు నష్టపోతూ ఉంటే వాళ్ళ యొక్క కుటుంబాలు బాధపడుతూ ఉంటే ఈ యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈనాడు కూడా ఆ యొక్క నీట్ సమస్య మీద నోరు విప్పలేదు. ఏదైతే ఒక పశువు కానీ చనిపోతే లేదా ఒక సెలబ్రిటీకి ఏమన్నా అయితే స్పందించే యొక్క ప్రధానమంత్రి నకిలీ వైద్యులు తయారవుతారు, దేశానికి ఎంతో ప్రమాదకరమని నిన్న సుప్రీంకోర్టు కూడా చెప్తా ఉన్నది. కానీ ఈ యొక్క నరేంద్ర మోడీ అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నోరు విప్పకుండా నేటికి కూడా వాళ్ళ యొక్క నార్త్లో వాళ్ళకి అవసరాలు తగ్గట్టు వాళ్ళు బతుకుతూ ఉన్నారు తప్పించి వాళ్ళ స్వప్రయోజనాల కోసము. కానీ మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము, నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలా, మళ్ళీ పరీక్షను నిర్వహించాలా. లేని పక్షంలో దేశవ్యాప్తంగా మరిన్ని ఉద్యమాలకు మేము పోతా ఉన్నాము. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఎన్నుకోబడిన ఎన్డీఏ ప్రభుత్వం ప్రధాన భాగస్వాములైన మన పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకు దేశంలో నీటి 24 లక్షల మంది విద్యార్థులు చనిపోతూ ఉంటే మీకు చీమ కుట్టినట్టయినా లేదా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. సంగడిగుంట ప్రాంతంలో డ్రైనేజీ సమస్యల శాశ్వత పరిష్కారానికి స్థానికులు సహకరించాలని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ విజ్ఞప్తి చేశారు. సంగడిగుంట 3వ లైన్ పీకలవాగు సమస్యాత్మక ప్రాంతాలలో గురువారం నజీర్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికుల ద్వారా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జీఎంసీ అధికారులు ప్రజా సమస్యలను దృష్టిలో పెట్టుకుని పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, జీఎంసీ అధికారులు నజీర్ పర్యటనలో పాల్గొన్నారు. రాబోయేటువంటి వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా లోతట్టు ప్రాంతంగా ఉన్నటువంటి సంగడిగుంట ప్రాంతంలో పీకలవాగు అలాగే వర్షపు నీరు నగరంలో వచ్చేటువంటి వర్షపు నీరు అంతా కూడా డిస్పోజల్ డ్రైన్ను పరిశీలించి అక్కడ షిల్ట్ తీసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది. దాంతోపాటు స్థానికంగా గతంలో ఎంకరేజ్మెంట్ లేకుండా అందరూ కూడా కొంతవరకు కాలువ మీదకి వచ్చి ఆక్యుపై చేసినటువంటి స్థలాన్ని దాదాపు ఒక 3 అడుగుల వరకు ఇంకా ఇస్తే డిస్పోజల్ డ్రైన్ని మరింత వెడల్పుగా చేసి ఈ ప్రాంతంలో నీరు ఆగకుండా, మురికి నీరు ఆగకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేస్తామని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సహకరించి అవసరమైనంత మేరకు, ఎందుకంటే ఏదైతే ఒక వర్షం అనేది ఎక్కువ శాతం వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి స్థానికంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సంగడిగుంట ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా డిస్పోజల్ డ్రైన్ మీద ఎక్స్టెన్షన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తమ పరిధిలో ఉన్నటువంటి 3 అడుగుల్ని ఎంకరేజ్మెంట్కి ఇస్తే తప్పకుండా డ్రైన్ని వెడల్పు చేసి ప్రజలకు ఎవరు కూడా ఇబ్బంది లేకుండా వర్షపు నీరు డిస్పోజల్ డ్రైన్ ద్వారా బయటకు పంపించేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి, అలాగే ఇది సంగడిగుంట 2వ లైన్ శ్మశానాల దగ్గర ఉన్నటువంటి అంటే రోడ్డు డౌన్ అవ్వడం వల్ల దాని మీద అక్కడ మురికి నీరు ఆగిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చాలా కాలం నుండి దీని మీద అధికారులు దృష్టి సారించినప్పుడు కూడా ప్రజాప్రతినిధులు సహకరించకపోవడంతో ఆనాడు ఈ కార్యక్రమాలన్నీ జరగకపోవడం చాలా దురదృష్టకరం. తప్పకుండా స్థానికంగా సంగడిగుంట ప్రాంతం
మేము నాకు తెలిసి దాదాపు 50 సంవత్సరాల నుంచి ఇక్కడ వందలాది కుటుంబాలు నివసిస్తున్నటువంటి ప్రాంతం. ఎక్కడ కూడా అభివృద్ధి లేక కనీస అవసరాలు కూడా ఇక్కడ పూర్తిగా లేనటువంటి పరిస్థితులు. సంగుడుగుంటని పూర్తిగా అభివృద్ధి చేయాలని దీని మీద ఒక ఆలోచనతో స్థానిక ప్రజల సహకారంతో అధికారుల సహకారంతో పూర్తి స్థాయిలో ఈ ప్రాంతంలో అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు, రోడ్లు, అలాగే డ్రైన్లను ఏర్పాటు చేసి ముఖ్యంగా పీకల వాగు కార్యక్రమంతో పాటు డిస్పోజల్ డ్రైన్ని కూడా ఆధునీకరణ చేసి అవసరమైనంత మేరకు దాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు ఈ వర్షపు నీరు కానీ మురికి నీరు కానీ ఇళ్లకు చేరకుండా వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా బ్రతికేటువంటి విధంగా కార్యక్రమాన్ని ఒక రూట్ ప్లాన్ తీసుకొని ముందుకు సాగుతాం. దీన్ని కమిషనర్ గారి దృష్టి కూడా తీసుకొని వెళ్ళి వెంటనే పరిష్కరించేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుడతాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజధాని రైతులపై చంద్రబాబు ప్రశంసల వర్షం, పవిత్ర జలాలు మట్టి మనల్ని కాపాడాయని వ్యాఖ్య. ప్రజలతో కలిసి పోరాటం చేద్దాం, వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ శ్రేణులకి పిలుపునిచ్చిన జగన్. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు పర్యటన, వైసీపీ కూల్చిన నిర్మాణాల పరిశీలన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.